హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయేది క్రిస్పీ కరకరలాడే కాకరకాయ ఫ్రై. చాలా ఈజీగా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా కాకరకాయలను బాగా కడిగి సన్నగా కట్ చేసుకోండి. ముందుగా 5 కాకరకాయలు తీసుకున్నానండి. కాకరకాయల్ని ఇలాగ పైన మాత్రమే చెక్కండి. ఈ విధంగా చెక్కిన తర్వాత ఇప్పుడు కాకరకాయల్ని 2-3 సార్లు శుభ్రం కడగండి. ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు మొత్తం బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. నేనేది సన్నగా కట్ చేసుకుంటున్నాను, లావు కదండి. ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కాకరకాయలు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేనైతే కాకరకాయలు గింజలు తీసేసానండి. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయల్లో కొంచెం ఏదనుకుంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకోండి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయలు వేసుకోండి. ఇలా కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మధ్యలో కలుపుతూ బాగా కరకరలాడే వరకు వేగించండి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి తీసుకోండి. చూడండి, ఇలా వేగించుకోవాలి. ఇలా వేగించుకున్న తర్వాత పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. మనం వేయించుకున్న ఆయిల్ వేసుకుని అందులో ఉప్పు, కారం వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోండి. ఉప్పు, కారం బాగా కలిసేలా కలపండి. అంతే, రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై. ఇది పప్పులోకి, చారులోకి, ఇంకా సాంబార్లోకి చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. క్రిస్పీ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ.